అందరికీ నమస్తే మిత్రులారా, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం రాజ్యాంగాన్ని కాపాడాలని సర్వశక్తులు ఒడ్డటానికి సిద్ధపడి 5 సంవత్సరాలుగా అదే ధ్యాస, అదే యాస, అదే శ్వాసతో జీవిస్తున్నటువంటి మంచింటి అంజన్న మనతో ఉన్నారు. రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలనుకుంటున్నాడు, రాజ్యాంగాన్ని ఎవరి నుంచి కాపాడాలనుకుంటున్నాడు, రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు తదితర విషయాల్ని అంజన్న అడిగి తెలుసుకుందాం. అంజన్న, జై భీమ్. అంజన్న, జై భీమ్ సార్. చాలా సంతోషం అంజన్న గారు మీరు మా స్టూడియోకి రావటం. అంజన్న గారు, మీరు సుమారు 5 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పదుల మందితో, వందల మందితో, అనేక సంస్థలతో సమావేశాలు జరిపారు, కార్యక్రమాలు చేశారు, బహిరంగ సభలు జరిపారు. అందుకోసమే పనిచేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయాలని? ప్రియమైనటువంటి భారతదేశ ప్రజలందరికీ ముందుగా బీబీ ఛానల్ CEO సార్ బొజ్జ భిక్షమయ్య గారికి మరియు ఈ ఛానల్ కి సంబంధించినటువంటి పెద్దలందరికీ ముందుగా జై భీమ్ మహాసేన తరపున జై భీమ్ లాల్ సలం. సార్, మీరు అడిగినటువంటి ప్రశ్న కంటే ముందుగా నేను ఒక చిన్న కార్యక్రమాన్ని పెట్టండి. ఏంటి? ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా, పాఠ్యాంశాలుగా పెట్టాలని గత 5 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి కోటి సంతకాల సేకరణ అన్నటువంటి కోటి సంతకాలు. అవును సార్, వెరీ గుడ్, చాలా మంచి పని. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు మీ దగ్గరికి కూడా వచ్చాం, మీ ఛానల్ కాటికి వచ్చాం. ముందుగా మీరు కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. తప్పనిసరి మీరు డిమాండ్ కూడా చేయొచ్చు మమ్మల్ని. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించాలనుకునేటువంటి వారితో కలిసి పనిచేయటం, రక్షించడానికి మాకు అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. తప్పనిసరి అండి. ఇప్పటి వరకు ఎన్ని సంతకాలు అయినాయి అజయ్ గారు? ఇప్పటి వరకు ఈ అంశం మీద గత 3 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు 10 లక్షల సంతకాలను మేము పూర్తి చేశాం సార్. దాంట్లో మీరు కూడా ప్రథములు. కాబట్టి మీకు మా సంఘం జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తరపున ఈ ఛానల్ కు మరియు ప్రత్యేకంగా పెద్దలైన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి. 10 లక్షల సేకరణ గొప్ప ఉద్యమం చేస్తున్నారు, మంచి ఉద్యమం చేస్తున్నారు. మీ ఉద్యమం విజయవంతం కావాలని తప్పనిసరి. చాలా సంతోషం. 10 లక్షల తర్వాత నేను కూడా ఒక ఈ మహోద్యమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు మీకు జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఖచ్చితంగా సార్, మీకు ధన్యవాదాలు తెలుపుతూ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టేంత వరకు మన రేవంత్ రెడ్డి సార్ను, అటు చంద్రబాబు నాయుడు సార్ను వదిలే ప్రసక్తి లేదు. అంజయ్ గారు, రేవంత్ రెడ్డి వదలను, చంద్రబాబు నాయుడు వదలను రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలని ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు పాఠ్యాంశాల్లో పెట్టాలనుకుంటున్నారు? ఎందుకు పాఠ్యాంశాల్లో పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళే ఎందుకు అడుగుతున్నారు? భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా, అంటే ఒక పుస్తకంగా తయారు చేసి పిల్లల చేత చదివించేటువంటి ప్రక్రియను చేయండి అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడుగుతున్నామంటే, అంతకు ముందు కేరళ ప్రభుత్వం దీని మీద కొంత చొరవ చూపి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టి ప్రజలకు చేరువగా రాజ్యాంగాన్ని చేసింది. కాబట్టి కేరళ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆ పనిని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ముఖ్యమంత్రులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంజయ్ గారు, మీకు తెలియంది కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముఖ్యమంత్రులే కాదు, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వాళ్ళు తమ స్థానాల్లోనే ఉంటున్నారు. కనుక మీరు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పెట్టినప్పుడు అదే రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో ఎందుకు చేర్చరు కేరళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు అనేటువంటి మీ ప్రశ్న చాలా లాజిక్ ప్రశ్న, న్యాయమైన ప్రశ్న, సత్యమైన ప్రశ్న. తప్పనిసరి ఆ ప్రశ్న పరిష్కారం కావాల్సిందే.